చేయండి, స్క్రీన్ షేర్ చేయండి. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ టాపిక్ వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. కాన్సెప్ట్ ఏంటి? వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. Variant. What is mean by variant? Type చేయండి. What is mean by variant? What is mean by variant? Variant అంటే మీనింగ్ ఏంటి? Variant is nothing but predefined inputs. Variant is nothing but predefined inputs. Variant అంటే ఏంటి? Predefined inputs. Variant is nothing but predefined inputs. All type of inputs stored into the variant. All types of inputs stored into the variants. All inputs stored into the variants. If you can select the specific variant, inputs will be updated automatically. వేరియంట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అంటారండి. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఇఫ్ యూ కెన్ సెలెక్టెడ్ ది వేరియంట్, ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ అంటారు. చూడండి, సో వేరియంట్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఎగ్జాంపుల్ FBL1 వెళ్ళండి. FBL1N వెళ్ళండి, ఇవ్వండి. FBL1N ఇవ్వండి. /n FBL1N. ఇక్కడ మనం కంపెనీ కోడ్, వేరే కంపెనీ కోడ్ తీసుకుందామా? ఇక్కడ మీకు ఎన్నో లేవు కదా, కంపెనీ కోడ్ వేరేది ఇవ్వగలరా? వెండార్స్ ఏమీ లేవు కదా, తక్కువ ఉన్నాయి. కంపెనీ కోడ్ చేంజ్ చేస్తారా? సార్ అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. ఓకే ఫైన్, నో ఇష్యూ. అసలు చూడండి, ఇక్కడ కంపెనీ కోడ్ ఇచ్చాం, తర్వాత వెండార్ దగ్గర నంబర్ ఇవ్వండి చెప్తాను. డ్రాప్ డౌన్ చేసి ఒక నెంబర్ ఇవ్వండి. వెండార్ అకౌంట్ దగ్గర సో మీకు జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన, మీరు గ్యాదర్ చేసే ఇన్ఫర్మేషన్ పైన, వాటిపైన డిపెండ్ అయి ఉంటుందండి. ఓన్లీ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను, మీరు ఎంత ప్రాపర్గా నేర్చుకుంటే అంత తొందరగా జాబ్ వస్తుంది. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఒక వెండార్ తీసుకోండి, 46 ఇవ్వండి. అదే ఇవ్వండి. కంటిన్యూ చేయండి. 2 వెండార్ దగ్గరికి వెళ్ళండి. 2 వెండార్ దగ్గరికి వెళ్ళండి. కంటిన్యూ చేయండి. లాస్ట్ లో ఉంది కదా, లాస్ట్ వెండార్ తీసుకోండి. తర్వాత చూడండి, ఇక్కడ వెండర్ 2 వెండర్స్ తీసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ తీసుకున్నాం. ఆల్ ఐటమ్స్ తీసుకోండి, ఆల్ ఐటమ్స్. లాస్ట్ లో ఉంది ఆల్ ఐటమ్స్. సో ఇప్పుడు ఏం చేశాను, నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను.
ఇక్కడ నేను కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. వీటిని ఏమంటారు? ఇన్పుట్స్ అంటారు. ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అంటే ఇన్పుట్స్ ఇచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు FBL1 లోకి వచ్చేసి ఫ్రమ్ వెండర్ టు వెండర్ అండ్ కంపెనీ కోడ్, డేట్, ఆల్ ఐటమ్స్ ఇవన్నీ మాన్యువల్ గా ఇవ్వాలి. ఇలా ఇవ్వాల్సిన అవసరం లేకుండా మీరు ఒక వేరియంట్ ని క్రియేట్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీరు మాన్యువల్ గా ఇవ్వాలంటే మీకు టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. ఫ్రమ్ టు ఇవన్నీ ఇవ్వాలి. ఓకే, ఫ్రమ్ టు ఇవన్నీ ఇవ్వాలి. ఇలా ఇవ్వకుండా మనం ఏం చేస్తాము? ఒక వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. అంటే ఏంటి? ఇవన్నీ ఇన్పుట్స్. వెండర్ అకౌంట్ నంబర్ 46 ఉంది, 5 ఉంది, కంపెనీ కోడ్ ఉంది, ఆల్ ఐటమ్స్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తారు. వీటిని ఏం చేస్తాను? ఒక వేరియంట్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఏంటి? ఇన్పుట్స్ అన్ని కూడా సేవ్ అయిపోతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనము ఇన్పుట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సేవ్ చేయండి. సేవ్. ఏంటలా వచ్చింది? మళ్ళీ చేయండి. మార్చండి ఒకసారి. పని చేయండి. ఇక్కడే మీరు 5 ఇవ్వని చెప్తాను. చేంజ్ చేయండి. లిమిట్ ఎక్కువ వచ్చేసి డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కంటిన్యూ చేయండి. వేరే వెంట తీసుకోండి. ఏదన్నా 45 ఇవ్వని చెప్తాను. రైట్ సైడ్ ఇంకోటి తీసుకోండి. ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేయండి. ఏం కదా, లోయర్ లిమిట్ ఈస్ ఓపెన్. ఇటువైపు 5 ఇవ్వండి, అటువైపు ఏమో వేరేది ఇవ్వని చెప్తాను. ఇటువైపు ఏమో 45. సేవ్ చేయండి. సో ఇక్కడ వేరియంట్ నేమ్ ఇస్తున్నాను. AMR ఇవ్వండి. AMR1. డిస్క్రిప్షన్ కూడా AMR1 ఇవ్వండి. AMR1. సో వేరియంట్ కో నేమ్ ఇచ్చాను. సేవ్ చేసేయండి. లాస్ట్ లో చూడండి, వేరియంట్ AMR1 వాజ్ సేవ్డ్. AMR1 సేవ్. లాస్ట్ లో చూడండి, లాస్ట్ లో వేరియంట్ అనేది సేవ్ అయింది. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం కూడా మనం ఇంకా ఈ ఇన్పుట్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వేరియంట్ నెంబర్ ఇచ్చేసి ఆటోమేటిక్ గా ఇన్పుట్స్ అనేవి వచ్చేస్తాయి. ఎగ్జిక్యూట్ చేయొచ్చు. బ్యాక్ వెళ్ళండి. /n FBL1 ఇవ్వండి. FBL1N. సో వేరియంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము? ఎగ్జిక్యూట్ బటన్ రైట్ సైడ్. మనం యాక్చువల్ గా ఇక్కడికి వస్తే ఏం చేయాలి? FBL1 లోకి వచ్చాం. ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గెట్ వేరియంట్ అన్నాడు, చూసారా? గెట్ వేరియంట్. మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకా వేరియంట్ పైన క్లిక్ చేయండి. గెట్ వేరియంట్ పైన మీ వేరియంట్ ఏంటి? AMR1 తీసుకోండి. కంటిన్యూ చేయండి. చూసారా? ఇన్పుట్స్ నెంబర్స్ ఏమి ఇచ్చారు మీరు? ఫ్రమ్ వెండర్ నంబర్ టు వెండర్ నంబర్ ఇచ్చారు. కంపెనీ కోడ్, ఆల్ ఐటమ్స్. అంటే ఆటోమేటిక్ గా మీరు మాన్యువల్ గా ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరియంట్ లో ఇన్పుట్స్ అన్ని సేవ్ అయిపోయినాయి. వాట్ ఈస్ మీన్ బై వేరియంట్? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఇన్పుట్స్ అన్ని ఇచ్చి సేవ్ చేసాము. ఆల్ ఇన్పుట్స్ స్టోర్డ్ ఇన్ టు ది వేరియంట్స్. ఇన్పుట్స్ అన్ని కూడా వేరియంట్స్ లోనే స్టోర్ అవుతాయి. ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ ది వేరియంట్, ఇన్పుట్స్ విల్ బి అప్డేటెడ్ ఆటోమేటికల్లీ. మనం వేరియంట్ లోకి వెళ్ళిపోయి మన వేరియంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం, AMR1 అనేది. సో ఆటోమేటిక్ గా మనం ఏమైతే ఇన్పుట్స్ ఇచ్చామో, ఐ మీన్ వెండర్ నంబర్, ఫ్రమ్ నంబర్ టు నంబర్, తర్వాత కంపెనీ కోడ్, ఆల్ ఐటమ్స్ ఏమైతే ఇచ్చామో ఆ వేరియంట్స్ అని బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? దీన్ని వేరియంట్ అంటారు. క్లియరా? అంటే ఇన్పుట్స్ లో మనం ఇచ్చిన డేటా నెంబర్స్ అన్ని కూడా బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా పిక్ అయిపోతాయి.
దిస్ ఈస్ కాల్డ్ వేరియంట్. మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా పిక్ అయిపోతాయి. దీన్ని ఏమంటారు? వేరియంట్ అంటారు. క్లియర్ కదా? ఎస్ సార్, నో? Yes, sir. వెరీ గుడ్. 1 minute. వన్ మినిట్. యాక్చువల్గా మన బ్యాక్ వెళ్ళండి, FBL1 సెషన్కి వెళ్ళండి. FBL1 అని వెళ్ళండి. ఓకే, మనం FBL1 అనే సెషన్లో ఉన్నాం. ఈ పేజ్ అనేది ఎలా బిల్డ్ చేశారు, ప్రోగ్రామింగ్ ఎలా సేవ్ అయింది, డేటా అనేది ఏ విధంగా సేవ్ అయింది, డేటా అనేది ఎలా డిజైన్ చేశారు, ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డేటా అనేది ఎలా డిజైన్ చేశారు అనేది కూడా చూద్దాం. ఎగ్జాంపుల్, మీరు FBL1 సెషన్లో ఉన్నారు. సిస్టంలోకి వెళ్ళండి, సిస్టమ్, స్టేటస్లోకి వెళ్ళండి, స్టేటస్, ఇక్కడ ఏమని చూడండి, మీరు ఏ ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నారు? FBL1 లో ఉన్నారు. కింద చూడండి, FBL1 ఇంకా కిందకి రండి. ప్రోగ్రామ్ ఏ టేబుల్లో స్టోర్ అయింది, ప్రోగ్రామ్ ఏ టైప్ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది? RFITEMAP1 అన్నమాట. ఈ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ECC లో. ఎక్కడ స్టోర్ అవుతుంది? ECC లో. ECC లో ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు చెప్తారు? S/4HANA డేటా ఏంటి, ECC డేటా ఏంటి? Please respond, my dear friends. Please respond. ECC ఎక్కడ స్టోర్ అవుతుంది డేటా తెలియదా? Quality server, sir. Quality server. Sir, Oracle. Oracle Okay, that is fine. Server is common. S/4HANA quality server. ECC database ఏంటి, S/4HANA database ఏంటి అన్నాడు. S/4HANA self database, sir. S/4HANA database है, ECC Oracle third party database. Very good. I'm expecting this answer. Correct గా చెప్పారు. ఎవరు చెప్పారు? కళ్యాణి గారా? Yes, sir. చూడండి, ECC అంతా కూడా Oracle డేటాబేస్ చూపిస్తుంది. చూడండి, Oracle డేటాబేస్ ఎక్కడ చూడండి, Oracle లో చూసారా? అదిగో Oracle డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఓకే, అలాగే ఇంకోటి కూడా ఉంటుంది, ECC MSS QL ఉంటుంది, MSS QL కూడా ఉంటుంది, MSS QL అంటారు. లేదంటే Oracle డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అదే S/4HANA చూసారనుకోండి, HANA డేటాబేస్ ఉంటుంది. ఓన్ డేటాబేస్ అని కాదు, చెప్పచ్చు, నో ఇష్యూ. HANA డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. అలాగే ఇక్కడ ప్రోగ్రామ్ ట్రాన్సాక్షన్ కోడ్ FBL1 అని ఉంది. మరి ప్రోగ్రామింగ్ ఏముంది? ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రామింగ్ నేమ్ కూడా మీకు తెలియాలి. ప్రోగ్రామ్ నేమ్ మీకు అవసరం అవుతుంది. ఒక్కోసారి నేను రేపు చెప్పే క్లాస్ లో మీకు అవసరం అవుతుంది. ప్రోగ్రామ్ RFITEM ఇవన్నీ కనిపిస్తుంది చూడండి పైన, దానిపైన అది ఈ ప్రోగ్రామింగ్. ఏ ప్రోగ్రామింగ్ ద్వారా చేశారు దీన్ని అంటే ఒక పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ అయింది అనేది ఇక్కడ అనాలిసిస్ చేయొచ్చు మనం. వెళ్ళండి, వన్ మోర్ టీ కోడ్కి వెళ్ళండి. Go to one more T code /n customer line item display FBL5N. FBL5N. సో ఈ పేజ్ అనేది ఎక్కడ స్టోర్ అయింది, ఏ డేటాలో స్టోర్ అయింది, ప్రోగ్రామింగ్ ఏంటి, సిస్టమ్, స్టేటస్. చూసారా? FBL5N. ప్రోగ్రామింగ్ డేటా ఏంటి, ఏ డేటాబేస్ లో స్టోర్ అయింది, HANA డేటాబేసా, Oracle డేటాబేసా? Oracle, sir. Oracle. అది ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక పేజ్ ని మనం అనాలిసిస్ చేయొచ్చు. OX15 వెళ్ళండి. గో టు OX15, ట్రాన్సాక్షన్ కోడ్ OX15. ఇన్వెంటరీకి వెళ్ళండి, లేదంటే సిస్టంలోకి వెళ్ళండి. స్టేటస్,
ఇది కూడా అంతే చూసారా, ఒరాకిల్ డేటాబేస్. ప్రోగ్రామ్ ఏంటి, SAP L0org ఇలా స్టోర్ అయిందనమాట. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏ పేజ్కి సంబంధించిన డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం సింపుల్గా సిస్టంలోకి వెళ్తాము, స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. క్లియర్ కదా, అర్థమైందా పాయింట్? Yes, sir. సో రేపు మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ అనే కాన్సెప్ట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. రేపు మనం ఆ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, క్లియర్ కదా? థ్యాంక్ యూ అండి, బాయ్, గుడ్ డే. టుమారో క్లాస్ ఉంది, జాయిన్ అవ్వండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.